మే 29 చరిత్రలో ఈరోజు 1999 సంవత్సరం మే 29వ తేదీన కార్గిల్ యుద్ధంలో శత్రువులతో పోరాడుతూ మేజర్ మరియప్పన్ శరవణన్ వీరమరణం పొందారు. యుద్ధభూమిలో ఆయన ధైర్య సాహసాలకు మరణానంతరం వీరచక్ర పురస్కారం లభించింది. సైన్యంలో మేజర్ శరవణన్ కోడ్ నేమ్ చేంజ్. 1995లో బీహార్ రెజిమెంట్లో నియమితులయ్యారు. 1999లో కార్గిల్ ఆపరేషన్ కోసం మేజర్ ఎం శరవణ్ యూనిట్ అస్సాం నుంచి జమ్మూ కాశ్మీర్కు తరలించబడింది. మే 26న ప్రారంభమైన ఆపరేషన్ విజయ్లో భాగంగా సియాచిన్ తర్వాత ప్రపంచంలోనే రెండవ ఎత్తైన యుద్ధభూమి అయిన బెటాలిక్ సెక్టార్ పశ్చిమ అంచున ఉన్న జుబార్ రిడ్జ్ పాయింట్ 4268ని స్వాధీనం చేసుకునే పనిని ఆయన యూనిట్కి అప్పగించారు. ఈ ప్రాంతం మంచుతో కప్పబడిన రాళ్ల శిఖరాలతో ఉంటుంది. మే 29 తెల్లవారుజామున మేజర్ శరవణన్ యూనిట్ పాకిస్తానీ దళాలకు మధ్య పోరాటం ప్రారంభమైంది. ఆ పోరాటంలో కొందరు శత్రువుల్ని హతమార్చి మేజర్ మరియప్పన్ శరవణన్ వీరమరణం పొందారు. తర్వాత ఆయన యూనిట్ జూలై 6వ తేదీన పాయింట్ 4268ని స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత మరో 20 రోజులకి 1999 జూలై 26న భారత సైన్యం సాధించిన విజయంతో కార్గిల్ యుద్ధం ముగిసింది. 1999 మే 29న కార్గిల్ యుద్ధంలో దేశం మరో వీర సైనికుడిని కోల్పోయింది. బటాలిక్ సెక్టార్ నుండి పాయింట్ 4268 వద్ద చార్లీ కంపెనీకి నాయకత్వం వహిస్తున్న నాయక్ గణేష్ ప్రసాద్ యాదవ్ ఈరోజు మరణించారు. యుద్ధభూమిలో ఆయన ధైర్య సాహసాల కారణంగా మరణానంతరం వీరచక్ర అవార్డును లభించింది. చార్లీ కంపెనీలో దాడి బృందంలో నాయక్ గణేష్ ప్రసాద్ యాదవ్ను ముందు వరుసలో ఉంచారు. ఆ తర్వాత వారు గొప్ప ధైర్యంతో శత్రువులను ఎదుర్కొన్నారు. అకస్మాత్తుగా దాడి చేసి పాకిస్తాన్ సైన్యానికి ఆలోచించే అవకాశం ఇవ్వలేదు. 2 శత్రువులను కూడా చంపారు. ఆ కాల్పుల్లో గణేష్ ప్రసాద్ యాదవ్ తీవ్రంగా గాయపడి యుద్ధరంగంలోనే ప్రాణత్యాగం చేశారు. భారతదేశ 5వ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ 1987 మే 29వ తేదీన న్యూఢిల్లీలో మరణించారు. ఇటీవల ఆయనకు భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రదానం చేసింది. చౌదరి చరణ్ సింగ్ ప్రధానమంత్రిగా 28 జూలై 1979 నుంచి 14 జనవరి 1980 వరకు ఉన్నారు. ఆయనను రైతుల దూత అంటారు. చౌదరి చరణ్ సింగ్ కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు. పేదలు, రైతుల కోసం పనిచేశారు. ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు చరణ్ సింగ్ కాంగ్రెస్ వ్యక్తి అయినప్పటికీ ఇందిరను తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఎమర్జెన్సీ తర్వాత ఎన్నికలు జరిగినప్పుడు ఇందిరాగాంధీ ఘోరంగా ఓడిపోయారు. కాంగ్రెసేతర పార్టీలు కలిసి దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయ్యారు. ఈ ప్రభుత్వంలో చరణ్ సింగ్ ఉప ప్రధానిగా, హోంమంత్రిగా ఉన్నారు. అయితే కొద్ది రోజుల్లోనే మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం పడిపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్ మద్దతుతో చరణ్ సింగ్ ప్రధాని అయ్యారు. ఆయన తన ప్రభుత్వ మెజారిటీ నిరూపించుకోవాల్సి వచ్చింది. కానీ ఇందిరా తన మద్దతును ఉపసంహరించుకుంది. దీంతో ప్రభుత్వం పడిపోయింది. ఒక్కరోజు కూడా పార్లమెంటుకు వెళ్లకుండానే చరణ్ సింగ్ రాజీనామా చేయాల్సి వచ్చింది. చరణ్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోవచ్చు. కానీ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఎరువులు, డీజిల్ ధరలను అదుపు చేశారు. వ్యవసాయ యంత్రాలపై పన్నులు తగ్గించారు. ఆ సమయంలోనే నాబార్డ్ను ఏర్పాటు చేశారు. 1972 మే 29వ తేదీన ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ కపూర్ ముంబైలో మరణించారు. హిందీ సినిమా, నాటక రంగాలకు ఆయన చేసిన విశేష కృషికి గాను 1972లో మరణానంతరం ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించారు. అంతేకాకుండా భారత ప్రభుత్వం పద్మభూషణ్తో సత్కరించింది. కపూర్ల మొదటి తరం నటుడు పృథ్వీరాజ్ కపూర్. 1944లో ఆయన ముంబైలో పృథ్వీ థియేటర్ని ప్రారంభించారు. రాజ్ కపూర్, షమ్మీ కపూర్, శశి కపూర్ ముగ్గురు ఆయన కుమారులు. ఈ 3 కుటుంబాల పిల్లలు కూడా తమ నటనా జీవితాన్ని ప్రారంభించి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. పృథ్వీరాజ్ కపూర్ ప్రసిద్ధ చిత్రాలలో ఆవారా, మొగ్లే ఆజం, అలమారా, కల్ ఆజ్ ఔర్ కల్, రాజ్ కుమార్ వంటి చిత్రాలు ఉన్నాయి. 1953 మే 29వ తేదీన న్యూజిలాండ్కి చెందిన ఎడ్మండ్ హిల్లరీ, నేపాల్కు చెందిన షెర్పా టెన్జింగ్ నార్గే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ఈ రోజును అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవంగా జరుపుకుంటారు. అలాగే మే 29న టెన్జింగ్ నార్గే జన్మదినం కూడా. బ్రిటన్ నుంచి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహకులు 2 చేరుకున్నారు. మే 28న ఎడ్మండ్ హిల్లరీ, టెన్జింగ్ నార్గే ఇద్దరు ఎవరెస్ట్ ఎక్కడం ప్రారంభించారు. ఒకరోజు అధిరోహణ తర్వాత ఇద్దరు 27,900 అడుగుల ఎత్తులో తీవ్రమైన మంచు తుఫాను చలి మధ్య ఆ రాత్రి గడిపారు. ఉదయం మళ్లీ ఎక్కడం ప్రారంభించి 11:30 సమయంలో ఇద్దరు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశానికి చేరుకున్నారు. ఈ విధంగా వారిద్దరూ చరిత్ర పుటల్లో బంగారు అక్షరాలతో తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
1917 మే 29న అమెరికా 35వ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ జన్మించారు. అమెరికాకు రెండవ అతిపిన్న వయస్కుడైన అధ్యక్షుడిగా కెన్నడీ రికార్డు సృష్టించారు. ఆయన పదవీకాలం 1961 నుంచి 63 వరకు. కెన్నడీ హయాంలో క్యూబా క్షిపణి సంక్షోభం నుంచి అంతరిక్ష ప్రాజెక్ట్ అపోలో వరకు, బెర్లిన్ గోడ నిర్మాణం, ఆఫ్రికన్ అమెరికన్ పౌర హక్కుల ఉద్యమం, వియత్నాం యుద్ధంలో అమెరికా జోక్యం, ఇలా అనేక సంఘటనలు జరిగాయి. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా పరిగణించబడే అమెరికా ఆ దేశ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ 1963 నవంబర్ 22న టెక్సాస్లో హత్యకు గురయ్యారు.